అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధాన్యం డబ్బులకు సంబంధించి మన భీమవరం కేంద్రంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఎం గారి ఆఫీస్ వద్ద మేము ధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఈ రోజున రైతాంగం డబ్బులు, ధాన్యం డబ్బులు ఉన్నాయో ఇవి 3 నెలల్లో దాటి 4 నెలలు గడుస్తుంది. ఇంతవరకు ప్రభుత్వం ఇంకా మన జిల్లాకి ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాకి 450 కోట్లు వేయాలి, దాదాపు 30,000 మంది ఉన్నారని చెప్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి రైతాంగం ఈవేళ ఇక్కడికి ధర్నా చేయడానికి, వీళ్ళ బాధ చెప్పుకోవడానికి రైతాంగం తరపున మేము వచ్చాము. కానీ ఇక్కడ అధికారులు వరుస అయితే ఏం బాగోలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ మేము ఇప్పుడు పడతాయి మాకు డబ్బులు, మీరు దయచేసి చెప్పండి అంటే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, మీరు వెళ్ళి డిప్యూటీ సీఎంకే చెప్పండి, లేదా అక్కడ ధర్నా చేయండి అని చాలా ఇంతగా సమాధానం చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈవేళ ఈ జిల్లాలో 30,000 మంది రైతులు ఉన్నారు, కానీ ఇక్కడికి 30 మంది రావచ్చు, కానీ 3 వచ్చినా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాము. మరి అంతేకాదు ఈ రోజున ధాన్యం డబ్బులు అనేది రైతు కష్టార్జితం. గత దాల్వా పంట పండి ఈ ధాన్యం డబ్బులు అమ్మి ప్రభుత్వానికి మరి ఇప్పుడు సారం పంట కూడా పూర్తయిపోతుంది, దాదాపు 4 నెలలు అవుతుంది. మరి అయినా సరే ప్రభుత్వం ఇంతవరకే లేదు. ఎంత దారుణం అంటే గతంలోనే ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులే స్పందించి అటు గత ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికల కాలంలో రాజీనామా చేసినా మళ్ళీ తర్వాత ఎన్నికలు వచ్చినా కానీ చాలా సక్రమంగా సివిల్ సప్లై అధికారులు వేశారు. కానీ ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తుంది. నిన్న ఈవేళ పేపర్లో వచ్చింది 12,000 కోట్లు అప్పు తెచ్చాము ఈ ప్రజల కోసం, సంక్షేమం కోసం అన్నారు. అయ్యా మీరు ప్రజలకు సంక్షేమం మీరు ఇవ్వండి, మేము ఏం కాదంటలేదు, కానీ రైతుల కష్టార్జితం 3 నెలలు అయినా కానీ రైతుల డబ్బులు రైతులకి ఎందుకు ఎవరో ఇదేనా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం అని మేము అడుగుతున్నాము. ఇప్పుడైనా సరే సంబంధిత అధికారులు తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి మీరు రేపిస్తారా ఎల్లుండిస్తారనేది సమాధానం చెప్పిందాక మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదనేది తెలియజేస్తున్నాం. సుమారు నాకు 10 లక్షలు సుమారు రావాలి, మినిమం 3 నెలలు కావచ్చింది. అలాగే అని ఇప్పుడు దాకా ఇంకా ఇస్తారని చూసినా కానీ ఎటువంటి స్పందన రాలేదు మాకు. ఇప్పుడు డిఎం ఆఫీస్కి వస్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము ఏమి చేయలేము, మీరు ఎక్కడన్నా చెప్పుకోండి అన్న కాడికి మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ విషయం మీద నేను కొంచెం ఇబ్బందికి గురవునట్లు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 10 లక్షలు అంటే సుమారు 3 నెలలకేనే 3,20,000-60,000 రూపాయలు వడ్డీ అవుతుంది నాకు ఈవేళ. అంటే ఇంత అమౌంట్ని ఒక రైతుకి మిగిలేదు, గట్టిగా మిగిలితే ఎకరానికి 10,000 మిగిలితే హయ్యెస్ట్ అనమాట. అటువంటిది 15 ఎకరాలు ఊడిసి ఈవేళ 60,000 వడ్డీ కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అని ఇంట్లో కూడా పిల్లల ఫీజులు కానీ ఇటు సొసైటీ బ్యాంకులు వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి నువ్వు వడ్డీ కడతావా లేదా అన్న కాడికి వాళ్ళు తెలియపరుస్తున్నారు. మేము ఎక్కడి నుంచి తేమో, ఎక్కడి నుంచి వడ్డీలు కట్టము, మళ్ళీ సార్వనాట్లు వెయ్యాలా మానాలా, అలాగే ఆకుమడి ఎత్తే ఆకుమడి మునిగిపోయి ఈవేళ నా పరిస్థితి అధోగతంగా ఉందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. స్పందించాలి అధికారులు వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, ఇవ్వాలి ధాన్య డబ్బులు వెంటనే, ఇవ్వాలి ధాన్య డబ్బులు వెంటనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.